హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా గ్లాస్ పెయింటింగ్ ఎలా నేర్చుకోవాలి, వేసాక దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. వీడియో మీరు చివరి వరకు చూడండి. గ్లాస్ పెయింటింగ్కి నేను క్యామిల్ గ్లాస్ కలర్స్ యూస్ చేశాను. ఇవి వాటర్ బేస్డ్ ఫర్ స్టూడెంట్స్. ఇవి రెడీ టు యూస్ కలర్స్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 85 రూపీస్. మొత్తం మనకి దీంట్లోనే వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్, హిందీలో. ఇవి నాన్ టాక్సిక్ కలర్స్, అంటే పిల్లలు దీన్ని యూజ్ చేసిన సేఫ్ అనమాట, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీంట్లో మనం ఎటువంటి మీడియం కలపాల్సిన అవసరం లేదు. ఈ కలర్స్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం 6 షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఇంకా ఒక బ్లాక్ లైనర్ ఉంటుంది, అవుట్ లైనర్. ఏమేం కలర్స్ ఉంటాయి అంటే ఎల్లో, గ్రీన్, రెడ్, బ్రౌన్, ఇంకా బ్లూ కలర్స్ ఉంటాయి. దీంట్లో పింక్, మొత్తం 6 కలర్స్ ఉంటాయి. ఇవి వాటర్ బేస్డ్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆయిల్ బేస్డ్ అయితే కొంచెం థిక్గా కనిపిస్తాయి మనకి గ్లాస్ మీద వేసినప్పుడు. ఇవి చూసారా, ఆల్రెడీ సగం కలర్స్ యూజ్ చేశాను. అంటే మీరు బేసిక్గా గ్లాస్ కలర్ అంతా నేర్చుకోవచ్చు ఈజీగా. దీంట్లో మీకు చాలా ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి సరిపడినంత కలర్ అయితే ఉంటుంది. ఇది మనకి క్యామిల్ బాక్స్ది. దీంట్లో మనకి ఒక డిజైన్ టెంప్లెట్ కూడా వస్తుంది. అది దాంట్లో వచ్చిన టెంప్లెటే అది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే దీన్ని గ్లాస్ బాటిల్ లోపల పెట్టి మనం పైన డిజైన్ని చేసుకోవచ్చు. మీకు పక్కన ఫోటోలో చూపిస్తున్నట్టు మనం డిజైన్ డ్రా చేసుకోవచ్చు. మీరు ఇంకా ఫ్రీ హ్యాండ్ డిజైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటుంది అట్లా అయినా కూడా. అంటే అన్ని బాటిల్స్లో మీకు డిజైన్ పట్టదు కాబట్టి. ఇవన్నీ చూడండి, నేను ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేస్తున్నాను. ఇలా మీకు ఇష్టమైన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. కానీ డ్రా చేసేటప్పుడు లైన్స్ కొంచెం లావుగా ఉండేటట్టు డ్రా చేసుకుంటే మీకు కలర్ వేసాక 3D ఎఫెక్ట్ వస్తుంది. రెండోది, కలర్ మనం దాంట్లో నింపేటప్పుడు కలర్ బయటికి రాకుండా ఉంటుంది కొంచెం థిక్ లైన్స్ డ్రా చేయడం వల్ల. ఇదైతే బ్లాక్ లైనరు. ఇంకా మీకు క్యామిల్లో మనకి 6 షేడ్స్ ఆఫ్ లైనర్స్ దొరుకుతాయి, డిఫరెంట్ కలర్స్. ఇంకా 20 బ్యూటిఫుల్ ట్రాన్స్పరెంట్ షేడ్స్ కూడా మనకి గ్లాస్ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి క్యామిల్లో. మనం ఇట్లా అవుట్లైనర్ డ్రా చేశాక దీన్ని 2 అవర్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలంటే ఇది లైనర్ కంప్లీట్గా డ్రై అవ్వాలంటే మనకు 2 అవర్స్ పడుతుంది. ఇలా డ్రా చేసి 2 అవర్స్ పక్కన పెట్టుకున్నాక మనం కలర్ నింపుకోవాలి దీంట్లో. ఒకవేళ దీంట్లో మిస్టేక్స్ అయినా ప్రాబ్లం ఏం లేదు. వెంటనే క్లాత్తో తుడిస్తే మనకి ఈజీగా పోతుంది. ఒకవేళ డ్రై అయ్యాక కూడా మనకి ఇది నచ్చకపోతే దీన్ని స్క్రబ్తో వాష్ చేసుకుంటే మనకి డిజైన్ పోతుంది. మళ్ళీ కావాలంటే వేరే డిజైన్ వేసుకోవచ్చు. దీంట్లో డిజైన్స్ కూడా వేయడం ఈజీ, మీకు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు. అదే కలర్ నింపడానికి యూజ్ అయ్యే డిజైన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను కలర్ నింపుతున్నాను. కలర్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే మీకు కలర్ బయటకు వచ్చేస్తే చాలా జెంటిల్గా ప్రెస్ చేయాలి, ట్యాప్ చేయాలి. అప్పుడే మనకి కలర్ వేస్ట్ అవ్వకుండా బయటకు రాకుండా డిజైన్ చాలా నీట్గా వస్తుంది. ఇది చాలా ఈజీ, పిల్లలు కూడా ఈజీగా వేయగలరు. జస్ట్ పిల్లలకి మీరు ఇలా అవుట్లైన్ డ్రా చేసిస్తే వాళ్ళే కలర్ నింపుతారు. మీకు షేడింగ్ కావాలంటే ఇట్లా 2 కలర్స్ని కొంచెం కొంచెం షేడ్ చేసుకుంటూ వేసుకుంటే వస్తుంది. ఇది చాలా ఈజీ, చాలా అందంగా కూడా ఉంటుంది. మీరు ఏ గ్లాస్ జార్స్ మీదైనా వేసుకోవచ్చు, గ్లాస్ షీట్స్ మీద కూడా వేసుకోవచ్చు. కంప్లీట్గా ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక 7 days పట్టిద్ది ఇది కంప్లీట్గా ఆరాలంటే. వీటిని ఏం చేయాలంటే ఒక డ్రై ప్లేస్లో, కూల్ ప్లేస్లో వీటిని స్టోర్ చేయాలంటే డస్ట్ పడని ప్లేస్లో 7 days ఉంచాలి. అప్పుడే కలరు మనకి గ్లాస్ జార్కి థిక్గా అంటుకుంటుంది, పాడవకుండా ఉంటుంది. 7 days తర్వాత నేను ఇట్లా లైటింగ్ పెట్టి చూపిస్తున్నాను మీకు, డిజైన్ మీకు తెలియడానికని. మీకు ఈ లైటింగ్ పెడితే మీ వేసిన కలర్స్ యొక్క రిఫ్లెక్షన్ వచ్చి చాలా బాగుంటుంది రూము. మీ దీవాళికి కూడా ట్రై చేయొచ్చు ఇది. ఇప్పుడు నీకు వాష్ చేసి చూపిస్తాను కలర్ పోతుందో లేదో. నార్మల్గా వాష్ చేస్తే జెంటిల్ సాఫ్ట్ స్క్రబ్తో వాష్ చేస్తే ఏమీ పోదు. చూసారు కదా, నేను అలా చేస్తే ఏమీ పోలేదు.
మీకు కంప్లీట్గా పర్మనెంట్గా పోవాలి అంటే మాత్రం స్టీల్ స్క్రబ్ని యూస్ చేస్తే కంప్లీట్గా డిజైన్ పోతుంది. ఒకవేళ డిజైన్ ఫేడ్ అవుట్ అయిపోయినా, చాలా రోజులు బోర్ కొట్టినా, ఇంకో డిజైన్ వేసుకోవాలనుకున్నా కూడా మీరు ఇలా స్టీల్ స్క్రబ్తో మీరు క్లీన్ చేసుకుంటే మొత్తం పోతుంది. మీరు వేసిన డిజైన్ ఇప్పుడు గోళ్ళతో అలా గీకిన అలా చేసినా కూడా పోతుంది. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు క్లీన్ చేయాలి అనుకుంటే నార్మల్ వాటర్తో క్లీన్ చేయొచ్చు. మామూలుగా షో పీస్ లాగా వాడుకోవాలంటే మాత్రం ఇలా ఏదైనా మంచి క్లాత్తో దాన్ని పైన తుడుచుకుంటే, లేకపోతే వాటర్తో అయినా తుడుచుకోవచ్చు. తుడుచుకుంటే డిజైన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.